శబ్దానికి ఆది ఉగాది. అంటే సృష్టి ఆరంభమైన రోజే కాబట్టి ఉగాది అని అంటాము. కొందరు యుగాది అని కూడా అంటారు. యుగ ప్లస్ ఆది అంటే యుగానికి ఆది యుగాదిగా మారింది. యుగము అంటే ద్వయము లేదా జంట అని కూడా అర్థము. అంటే ఉత్తరాయణము దక్షిణాయనమని అర్థము. యుగము కాగా ఆ యుగానికి అది యుగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపకంగా ఉగాది అనేది రూపొందించింది. ఈ ఉగాదిని మనము కొత్త సంవత్సరము అని కూడా అంటాము. ఈ ఉగాది రోజున మనము పంచాంగ శ్రవణము చేస్తాము. ఉగాది పచ్చడి, ఇలా మామిడి తోరణాలు, కొత్త బట్టలు అన్నీ గుర్తుకు వస్తాయి. చైత్రశుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది, విశిష్టత కూడా ఉంది. చైత్ర మాసంలో శుక్ల పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్మకము. ఉగాది చైత్రశుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని